పరిచి ఈ అంగి చినిగిపోయింది కుట్టవానే. అది ఎన్ని దిక్కులని కుట్టాలి? కొత్త అంగి కొనుక్కుంటే అయిపోతుంది కదా. అయిపోతుంది కానీ అప్పులు ఎట్లా కట్టుడే? అప్పులు బొచ్చడు ఉండే. అవును, మన పెళ్ళైనప్పటి కాడ నుంచి అప్పులు కట్టుకుంటూనే వస్తాను. ఎవరికి లేని అప్పులు మనకే ఎందుకున్నాయి? మనకెందుకున్నాయి అంటే మా అమ్మయ్య పట్టున్నాయి అప్పులన్నీ. ఏం చేస్తాం? మీ అమ్మ ఏం చేసింది? ఏమన్నా భూమి జాగాలు కొని అప్పు చేసిందా? కాదు కాదు, మా సినిమా పోలకు మాకు లొల్లాయి. మేమేమో హైదరాబాద్ పోయి బతుకుతాము. బతుకుతా అంటే అక్కడ వాళ్ళు ఉండబట్టే ఇక్కడ వాళ్ళు ఉండబట్టే అని మా తాత రాళ్ళని మమ్మల్ని పిలిచిండట. పిలిచి ఇద్దరికి షెడ్ సగం ఆస్తి పంచుతా అని చెప్పిండట. పంచుతా అని చెప్పిన వల్లే మా అమ్మ ఉండి అబ్బా గట్టెట్లా వస్తారు, మేము వేరే కాడ పోయి బతుకుతాం, అయినా కానీ మాకు సగమే వస్తారా, మాకు ఎక్కువ కావాలి అని చెప్పి మా అమ్మ గట్టిగా లొల్లి పెట్టిందట. లొల్లి పెట్టిన వల్లే ఇక వాళ్ళకేమో పావుల వంతు మాకు 30 వంతు వంచిండట మా తాత. గట్ల మాకు అప్పులు అయినాయి. అగో ఇంకేంది, మీకే ఎక్కువ వచ్చే వాళ్ళకే తక్కువ వచ్చే అప్పులు ఎట్లయితాయి? అంటే మా తాత వంచింది అన్ని అప్పులే, సంపాదించిన కుప్పలేం లేవు. గట్ల గట్ల అప్పులైనాయి. హోష్ని పాడబడా, మీ అమ్మ మాకెక్కువ కావాలని కొట్లాడింది అప్పుల కోసమా? ఏమో పంచుతాండి అన్న వాళ్ళే కుప్పే వంచుతాను కావచ్చు, అన్న పైసల కుప్పలే ఉండొచ్చు అని అనుకున్నదట మా అమ్మ. ఏం చేస్తాం ఇక, అప్పుల కుప్పలే వంచే అప్పులే. ఇగో అంగైతే గుట్టు. మాకు గుర్తది, అత్తైనా ఏం మంచుతాండు అని చూసుకోవద్దా? ఆ ముసలోడు చేసిన అప్పులన్నీ మనం కట్టవలసి రావట్టే.